హాయ్ అండి, అందరికీ నమస్తే. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పువ్వు అండి. ఈ పువ్వుతో పూజిస్తే మనకి ఫలితం ఏంటి, ఎలా పూజించాలి, అలాగే తామర పువ్వుల యొక్క చెరువు వీడియోలో ఉంది మొత్తం. అలాగే తామర గింజల యొక్క ప్రత్యేకత పార్ట్ 2 అయితే పెడతారండి. ఇది పార్ట్ 1. లక్ష్మీదేవికి శ్రావణ మాసం అనే కదండి, ప్రతి శుక్రవారం శ్రావణ మాసం అయితే ఇంకా ప్రీతి అమ్మవారికి. మాసంలో శ్రావణ మాసం పుష్పాల్లో తామర పువ్వు అంటే చాలా ప్రీతి అండి. ఆ తామర పూలో కొలువు తీరు ఉంటారు అమ్మవారు కూడా పద్మాసనంలో తామర పూలను కూర్చుంటారు. మనం చాలాసార్లు ఫోటోలు కానీ వీడియోలు చూసాం కదా. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పుష్పం ఏదైనా ఉందంటే తామర పువ్వు అండి. అది దొరకలేని వాళ్ళు వరలక్ష్మి పూజ కానీ శ్రావణ మాసంలో కానీ వరలక్ష్మి పూజలు వ్రతాలు అలాంటప్పుడు ఎరుపు రంగు కలర్ పువ్వుతో పూజించుకుంటారండి. తామర పువ్వుతో పూజిస్తే అమ్మవారిని మన సిరి సంపదలకు ఎటువంటి లోటు లేకుండా అమ్మవారు అనుగ్రహానికి పాత్రలు అవుతామండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో